నమస్తే. పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. బతుకమ్మ శరన్నవరాత్రి వేడుకలతో పాటు రేపటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ సంబరాల్లో ఇవాళ రెండో రోజు వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఇక దేవీ నవరాత్రి వేడుకలతో అమ్మవారు అవతారాల్లో దర్శనమిస్తున్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల గిరులు గోవింద నామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఏకకాలంలో జరుగుతున్న 3 ఉత్సవాల సమాహారాన్ని మీ ముందుకు తెచ్చిన పండుగ వేళ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు ధూమ్ ధామ్గా సాగుతున్నాయి. ఆడపడుచులు ఉత్సాహంగా ఆడిపాడే బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని సాక్షి టీవీ ప్రత్యేకంగా బతుకమ్మ పాటను రూపొందించింది. జాతరొచ్చిందో పూల పండగొచ్చింది అంటూ సాగే ఆ జానపద గీతాన్ని ఇప్పుడు చూద్దాం. మా పల్లెకు పూల పండగొచ్చింది. జాతరొచ్చిందా జాతరొచ్చింది, మా గుండెల నిండా వెలుగు తెచ్చింది. జాతరమ్మ జాతర బతుకమ్మ జాతర, జాతరమ్మ జాతర బతుకమ్మ జాతర. పట్టు సీరల మీద పుట్ట బొమ్మల జాతర, కట్టు రైకల మీద రంగు బుగ్గల జాతర. సేతి గాజుల మీద మెరుపుల్ల జాతర, గాలి మూవల మీద సప్పుల్ల జాతర. జాతరొచ్చిందో జాతరొచ్చిందో జాతరొచ్చింది, రాగాల రాట్నంలో మమ్ము తిప్పింది. జాతరొచ్చిందో జాతరొచ్చింది, ఉయ్యాల ఆటల్లో మమ్ము ఊపింది. ఇసుకల్లో పుట్టిన గౌరమ్మ, పసుపుల్లో పెరిగేవే మాయమ్మ. అడవుల్లో పూసిన పువ్వమ్మ, ఆడబిడ్డవై ఆడవే బతుకమ్మ. కష్టాల్లో తోడున్న గౌరమ్మ, కన్నీళ్లు తుడిచావే మాయమ్మ. గుండెల్లో కొలువైన బొడ్డెమ్మ, గుడి లేని దేవత బతుకమ్మ. హారతియాలో హారతియాలో బంగారు బతుకమ్మకు హారతియాలో. హారతియాలో హారతియాలో ఘనమైన గౌరమ్మకు హారతియాలో. కొబ్బరికాయలు కొట్టి హారతియాలో, నైవేద్యపు సత్తు పెట్టి హారతియాలో. హారతియాలో హారతియాలో గంగమ్మ ఒడిలోకి సాగనంపాలో. మళ్ళీ రవాలో మళ్ళీ రవాలో, మల్లొచ్చేదాకా మేము సల్లగుండాలో. మల్లొచ్చేదాకా మేము సల్లగుండాలో. మల్లొచ్చేదాకా మేము సల్లగుండాలో. మల్లొచ్చేదాకా మేము సల్లగుండాలో. తెలంగాణ అసెంబ్లీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ నాడారు అసెంబ్లీ మహిళా ఉద్యోగులు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్లుగా అధికారులు తెలిపారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. వాహనాల పార్కింగ్ కోసం, భక్తుల వసతి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. 8 లక్షల లడ్డూలు నిత్యం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీటీడీలో రెండవసారి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 6వసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేటువంటి అరుదైన అవకాశం దక్కించుకున్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం మనకు ఆయన అందుబాటులో ఉన్నారు. టీటీడీ ఈవోగా విశేష అనుభవం ఉన్నటువంటి మీరుకు 6వసారి బ్రహ్మోత్సవం నిర్వహించేటువంటి అరుదైన అవకాశం దక్కింది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి, భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయినాయి. మరి ముఖ్యంగా దాదాపు 3 నెలల క్రితమే టీటీడీ బోర్డు కావాల్సినటువంటి దాదాపు 15 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకుని అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయినాయి. వస్తున్నటువంటి భక్తుల సంఖ్య దృష్టిలో పెట్టుకుని సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణంగా వీఐపీ బ్రేక్ ఇవన్నీ కూడా సెల్ఫ్కి పరిమితం చేయడము, అకామిడేషన్స్ ఇవన్నీ కూడా రెఫరెన్స్ లెటర్ మీద 9 రోజుల పాటు ఇవ్వకపోవడము, ప్రత్యేక కేటగిరీలో అయితే దర్శనాలు ఉన్నాయో చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, దివ్యాంగులు, వృద్ధులు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశాం. అంటే బ్రహ్మోత్సవం ముందు కానీ బ్రహ్మోత్సవం తర్వాత కానీ వచ్చినట్లయితే అందరికీ కూడా ఒక సరైన దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కార్యక్రమాలు దీన్ని అనుగుణంగా మార్చుకోమని చెప్పేసి. అట్లాగానే ఏదైతే ఆన్లైన్లో ఆఫ్లైన్లో టోకన్స్ ఇస్తూ ఉన్నామో అవి కూడా లాస్ట్ ఇయర్ డేటా అంతా కూడా స్టడీ చేసుకుని కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నాం. గరుడ సేవ నాడు ఎక్కువ మంది భక్తులు డైరెక్ట్గా వస్తారు కాబట్టి ఆ రోజు ఎస్ఎస్టీ టికెట్స్ తిరుపతిలో కూడా ఇవ్వకుండా నేరుగా వస్తున్న భక్తుల్ని క్యూ లైన్లో ప్రవేశించి స్వామివారి మూలవార్ల దర్శనం కూడా అవకాశం కల్పించబోతున్నాం. అకామిడేషను, స్వామివారి దర్శనాలు ఈ రెండింటిలో కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూనే లడ్లు ఇవన్నీ కూడా దాదాపు 8 లక్షల లడ్లు ప్రతి ఒక్క రోజు నిల్వ ఉండాలని టీటీడీ బోర్డు నిర్ణయం ప్రకారం పనిచేసుకుంటున్నాం. స్వామివారి దేవాలయంలో దాదాపు 60 టన్నులతో 3.5 కోట్ల రూపాయలతో రఫ్గా మనం ఏదైతే 9 రోజుల పాటు పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు శానిటేషన్, పరిశుద్ధ్యం చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి రోజువారీగా పనిచేస్తున్నటువంటి 2320 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 960 మంది కార్మికుల్ని ఇంకా అదనపుగా మనం ఎంగేజ్ చేస్తున్నాం. ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా దాదాపు 50 మంది మెడికల్, 60 మంది పారామెడికల్ స్టాఫ్తో కూడా మనం రూయా, స్విమ్స్ ఇవన్నీ నుంచి కూడా డెప్యూటేషన్ మీద తీసుకువచ్చి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. ఘాట్ రోడ్లో అదేవిధంగా తిరుమలలో పార్కింగ్, వెహికల్ మూవ్మెంట్ సజావుగా ఉండాలి. ఆ ఉద్దేశంతో పైన ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీ దాదాపు 4000 పార్కింగ్ కెపాసిటీ అయితే ఉందో ఆ పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికే అప్పుడు నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అలిపి నుంచి మానిటరింగ్ చేసుకుంటూ ఆ పార్కింగ్ కెపాసిటీ నిండేసరికి తిరుపతిలో ఏర్పాటు చేసేటువంటి పార్కింగ్ ప్లేసెస్లో ఆ వెహికల్స్ పార్క్ చేయించి అక్కడ నుంచి ప్రతి ఒక్క పార్కింగ్ లాట్ నుంచి 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ద్వారా భక్తులందరినీ కూడా అలిపిరి పార్కింగ్కి, బస్ స్టాప్కి, అదేవిధంగా తిరుమలకి డైవర్ట్ చేసేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా లక్షలాది మంది పైన ఉన్నప్పుడు అన్నప్రసాదాల కోసం డీటెయిల్డ్గా ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం భవనంలో ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా క్యూ కాంప్లెక్స్లు, అంతేకాకుండా తిరుమలలో ఉన్నటువంటి 4 సెంటర్లు అయితే ఉన్నాయో అక్కడ ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రత్యేకించి బ్రహ్మోత్సవాల గరుడ సేవ అంటేనే ఎక్కువగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి ఈసారి ఎలాంటి సహకారం అంటున్నారు? దాని యొక్క పరిస్థితి ఏంటి సార్? ఎలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్, ఎలాంటి అనలిటిక్స్ ద్వారా ఏదో చేస్తామని చెప్తున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మెయిన్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ బందోబస్తు పకడ్బందీగా చేస్తూనే భక్తులకి ఆటంకాలు, ఇబ్బంది లేకుండా వాళ్ళు మాడా స్ట్రీట్స్లో ప్రవేశించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దానివల్లనే ట్రైన్డ్ స్టాఫ్ని అక్కడ మాడా స్ట్రీట్స్ వైపు డ్యూటీస్ ఇవంతా కూడా డిప్లాయ్మెంట్ కోసం మనం ప్లాన్ చేశాం. రెండవది
కమాండ్ కంట్రోల్ సెంటర్లో టోటల్ మొత్తం తిరుమలలో దాదాపు 4,000 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అయితే క్రిటికల్ లొకేషన్స్లో ఉన్నటువంటి 3,000 సీసీటీవీ కెమెరాస్, ఆ కెమెరాస్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్ని రియల్ టైంలో డేటా అనలిటిక్స్ ద్వారా ఎగ్జామిన్ చేస్తూ క్రౌడ్ మానిటరింగ్ కోసం మనం ఉపయోగించబోతున్నాం. ఎక్కడెక్కడైతే క్రౌడ్ ఎంతమంది ఉన్నారు, అక్కడ కెపాసిటీ ఎంత, డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరు, అది కాకుండా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అధికారులని డెప్యూటేషన్ మీద పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో దట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఎప్పటికెప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కావాల్సిన కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటానికి టీటీడీ సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటారు. ప్రతి సంవత్సరం మనం జియో ట్యాగింగ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈసారి జియో ట్యాగింగ్ చేసుకుంటూనే ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా అక్కడ ప్రారంభించబోతున్నాం. సిమిలర్లీ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్, అంటే అలిపిరిలో నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అంటే తిరుమలలో ఏ క్షణంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి కరెక్ట్గా అరైవ్ అయితే మనం ఈ 4,000 వెహికల్స్ పార్కింగ్ అయితే ఉంది అది పూర్తిగా యూటిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ అనవసరంగా ఎక్కువ వెహికల్స్ పైకి వచ్చి పార్కింగ్ లో దొరక్క ఇబ్బంది పడడం కంటే ఆ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మనం పైన ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు సస్పెండ్ చేసి గరుడ్ సేవ నాడు ఎప్పుడైతే 4,000 వెహికల్స్ కెపాసిటీకి సరిపట్లు ఉంటాయో మిగతా వెహికల్ని మనం తిరుపతి పార్కింగ్ లాట్స్కి డైవర్ట్ చేసి ఆ పార్కింగ్ లాట్స్లో ఎట్లయినా మనం డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, లైటింగ్ ఉందో ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అక్కడ మళ్ళీ 2 ఎస్ఆర్టీసీ బస్సు అరేంజ్మెంట్ చేశాం కాబట్టి ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈసారి బ్రహ్మోత్సవాలను చాలా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తామంటున్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగ్ గారు. ప్రత్యేకించి గత ఏడాదిలో ఎదురైనటువంటి అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈసారి సామాన్య భక్తుల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ పండుగ వచ్చేసింది. దసరా అనగానే అందరి చూపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి వైపే ఉంటుంది. ఇక్కడ జరిగే ఉత్సవాలను తిలకించేందుకు 2 కళ్ళు చాలు. రోజుకో అలంకారంలో దర్శనమిచ్చే మహాశక్తి స్వరూపాన్ని ఒక్కసారైనా చూసి తరించాలని భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తూ ఉంటారు. దసరా శరన్నవరాత్రులకు ముస్తాబైన ఇంద్రకీలాద్రిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయం ఒకటి. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతోంది. యుగ యుగాల క్రితం ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి వెలసింది. వసంత, శరతృతువుల ప్రభావంతో లోకనాశనం కాకుండా దుర్గాదేవిని ఆరాధించడంలో భాగంగా శరన్నవరాత్రి ఉత్సవాలను 100 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో దుర్గాదేవి అలంకారాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఈసారి 11 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనుండడంతో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మ దర్శనమిస్తారు. 10 ఏళ్లకోసారి తిథుల్లో హెచ్చుతగ్గుల కారణంగా దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఈసారి కూడా తిథుల్లో హెచ్చుతగ్గులు రావడంతో 11 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 11 రోజుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రులలోని మొదటి రోజు ఎప్పటిలాగానే స్నపనాభిషేకం అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో అమ్మను అలంకరిస్తారు. శతచండీ హోమం, కుంకుమ పూజలు ప్రారంభమవుతాయి. 2వ రోజు గాయత్రీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు కాత్యాయనీదేవి, 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, 6వ రోజు లలితా త్రిపుర సుందరీదేవి, 7వ రోజు మహాచండీదేవి, 8వ రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇక 9వ రోజు దుర్గాష్టమి కావడంతో దుర్గాదేవిగా, 10వ రోజు మహిషాసుర మర్ధనీదేవి, 11వ రోజు విజయదశమి కావడంతో రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అదే రోజు తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక ఉత్సవాలు జరిగే 11 రోజుల పాటు అమ్మవారికి పంచభోగాలతో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో పుస్తకంతో బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులను ఆశీర్వదిస్తున్నారు అమ్మవారు.
బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే దసరా ఉత్సవాల సంపూర్ణ ఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి రోజు నుంచే దుర్గమ్మ దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. మనం ఇక్కడ ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం. అమ్మవారు ఎట్లా మనకి దర్శనమిస్తూ ఉన్నారంటే అరుణ కిరణజాలై రంచిత శావకాశ విధృత జవపటీక పుస్తకా భీతిహస్త ఇతర వరకరాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తున్నాం. వికసించిన తామర పద్మంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే బంగారు ఛాయలో ఉన్నాడు, అట్లాంటి బంగారు మేని ఛాయతో పై రెండు చేతులందు జపమాలను పుస్తకం ధరించి అభయ వరదహస్తములతో భక్తులను అనుగ్రహించేటువంటి ఒక చిన్న పిల్లలాగా అమ్మవారు మనకి కనపడుతూ దర్శనమిస్తూ ఉన్నది. భండాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం కోసం అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా ఆవిర్భవిస్తే అమ్మవారి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించిందే బాలా త్రిపుర సుందరీదేవి. రాజమండ్రిలో దేవీ చౌక్ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారిని స్వర్ణాలంకార కనకదుర్గాదేవిగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో ప్రతి ఏటా దేవీ చౌక్ దసరా ఉత్సవాలకు భక్తులు తరలి వస్తూ ఉంటారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారికి కుంకుమ పూజలు, మూలా నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన రాజమండ్రి దేవి చౌక్ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల అలంకరణలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా దేశంలో చూసుకుంటే మైసూరులో ఏ స్థాయిలో అయితే దసరా ఉత్సవాలు జరుగుతాయో రాజమండ్రిలో కూడా అదే స్థాయిలో జరగడం ఆనవాయితీగా వస్తుంది. గడిచిన 91 సంవత్సరాలుగా ఈ పూజలు కొనసాగుతున్నాయి. ఇది 92వ సంవత్సరం. చెప్పండి, మిగిలిన ప్రాంతాల కంటే రాజమండ్రిలో ముఖ్యంగా దేవి చౌక్ లో శరన్నవరాత్రి ఉత్సవాలు అంత ఘనంగా ఎందుకు చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తారు? 1934లో బొత్తుల మునయ్య గారి కామరాజు గారి యొక్క ఉత్సవాలు కలకత్తాలో ఏ విధంగా జరుగుతున్నాయి ఆ విధంగా చేసి ఇక్కడ జరిపించాలని ఉత్సవంతో 34లో ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు వాళ్ళ సొంత కుటుంబీకులు 200 రూపాయలతో యొక్క ఉత్సవాలు ప్రారంభించారు. దీన్ని ఆనవాయితీగా చేసుకుని వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ మేము కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా జరిపిస్తున్నాం. ఎక్కడెక్కడ ఉన్నా కూడా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఈ విదేశాల్లో ఉన్నా కూడా ఈ 10 రోజులు కార్యక్రమాలు చూడడానికి తప్పనిసరిగా వస్తారండి. ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం విద్యుత్ అలంకరణ అత్యద్భుతంగా జరగడం జరుగుతుంది. 11 రోజుల పాటు రాజమండ్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు దేవి చౌక్లో అత్యద్భుతంగా జరగనున్నాయి. 92వ సంవత్సరం ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రధానంగా 11 రోజుల పాటు కుంకుమ పూజలు, అదేవిధంగా అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ప్రత్యేకమైన పూజలు జరుపుతామని పెద్ద సంఖ్యలో రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి రావడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల అలంకరణలో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చక వైదిక బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీదేవి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవి ఇవాల్టి పండుగ వేళ విశేషాలు. స్టే ట్యూన్ టు సాక్షి.